హలో అందరికి. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మీకు క్లీనప్ ఎట్లా చేసుకోవాలి, మోర్ ఓవర్ ఫేషియల్ లాగా అన్నమాట. సో మనకి అండర్ బడ్జెట్ లో 500 కూడా పట్టదు, 400 లో అయిపోతుంది అనమాట. సో మీరు అది రెండు ప్రోడక్ట్స్ ఉంటే గనక మీరు హార్డ్లీ ఒక 1.5 ఇయర్ దాకా వస్తుంది ఒక్కరికైతే. సో నేను ఆ ప్రోడక్ట్స్ తర్వాత చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఫస్ట్ స్టెప్ ఫేషియల్ హెయిర్ రిమూవింగ్ చేసుకోవాలి. సో చాలా మందికి డౌట్ ఉంటది, సో ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుంటే మనకి హెయిర్ మళ్ళీ థిక్ గా గ్రో అవుతుందేమో, లేకపోతే మన స్క్రాచెస్ లాగా అయితేమో అనేసి డౌట్ ఉంటది. సో స్క్రాచెస్ లాగా ఏం కాదు, థిక్ గా కూడా ఏం హెయిర్ గ్రోత్ ఉండదు. మీ హెయిర్ గ్రోత్ ముందు ఎట్లా ఉంటుండేనో అట్లనే ఉంటది. మీకు దానివల్ల ఏమి అంటే హెయిర్ గ్రోత్ థిక్ గా ఇట్లా బాగా అగ్లీగా అట్లా ఏమి ఉండదు అనమాట. మీ ముందు మీ హెయిర్ ఎట్లా ఉంటుండేనో ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయకముందు అట్లనే వస్తుంది మళ్ళీ హెయిర్. సో వ్యాక్సింగ్ అవన్నిటికంటే నాకైతే రేజర్ యూజ్ చేయడమే బెటర్ అనిపిస్తుంది అనమాట. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ మేకప్ ఆర్టిస్టులు కానీ ఇదే రేజర్స్ యూజ్ చేస్తారు. సో రేజర్ మనం ఎప్పుడైనా ఇట్లా జిగ్జాగ్ తీసుకోవాలి. సో ఇట్లా జిగ్జాగ్ తీసుకోవడం వల్ల మీకు కట్టే అట్లా ఏం కాదు, కాకపోతే జాగ్రత్తగా చేయాలి. సో మొత్తం దృష్టి దాని మీదనే పెట్టి చేయండి. అక్కడిక్కడ అనుకుంటా ఆగమాగంగా చేస్తే స్క్రాచెస్ పడే ఛాన్స్ ఉంటుంది. నాకు ఇప్పుడు ఇక్కడ పోసుకోయింది, అట్లా కాండ్ అవుతుంటది అనమాట. సో మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు మంచి హెల్ప్ఫుల్ గానే ఉంటది అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే నెక్స్ట్ స్టెప్ ఏందనేది చూపిస్తాను ఇప్పుడు. సో అలోవెరా జెల్ ఉంటది కదా, ఏదైనా ఒరిజినల్ అయినా నార్మల్ బయట దొరికేదైనా అలోవెరా జెల్ తీసుకోండి. ఫస్ట్ మీరు ఒక పార్టీషన్ చేసుకోండి, అంటే ఫేస్ ఒక సైడ్ చేసుకున్నాక ఇంకో సైడ్కి వెళ్ళండి. సో ఇట్లా మంచిగా అలోవెరా జెల్ నేను ఇప్పుడు న్యాచురల్ లైట్ చూపిస్తున్నా, ఏ లైటింగ్ పెట్టలేదు. సో ఇట్లా చూపిస్తేనే మీకు అర్థమవుతుందని సో నేను లైట్స్ ఏం ఆన్ చేయలేదు. ఇక్కడ పెద్ద కిటికీ ఉంటది అనమాట. సో ఆ కిటికీ ఆపోజిట్ కూర్చున్నా నేను. సో రేజర్ తీసుకోండి. సో రేజర్ తీసుకొని ఇట్లా మీరు ఒక టిష్యూ కానీ ఏదైనా తీసుకోండి. సో ఇట్లా రేజర్ హెయిర్ అంతా ఇట్లా దీనికి తుడవడానికి. సో ఇట్లా మీ కింద డైరెక్షన్ తోని ఇట్లా మొత్తము హెయిర్ మొత్తం తీసుకోవాలన్నమాట. సో నేను మీకు ఇప్పుడు సో హెయిర్ చూసారా, ఇదంతా నల్ల నల్లది ట్యాన్, మళ్ళా హెయిర్. సో నేను మీకు చూపిస్తున్నాను, కనిపిస్తుందా? ఈ బ్లాక్ బ్లాక్ దంతా హెయిర్ అన్నమాట. సో ఇట్లా ఇప్పుడు మళ్ళీ చూసుకోండి, చెక్ చేసుకోండి. సో నేను ఇక్కడ మొత్తం బహిరంగంగా కనిపిస్తుంది మీకు, అందుకనే నేను ఇప్పుడు ఇట్లా చూసుకోండి. ఇక్కడ జాగ్రత్తగా వేసుకోవాలి ఈ డైరెక్షన్ లో, ఎందుకంటే మన హెయిర్ ఉంటది కాబట్టి. సో మీరు చూసుకొని చేసుకోండి. ఈ హెయిర్ ని ఎంత పనండి అని ఇట్లా. సో ఇట్లా ఫేషియల్ హెయిర్ రిమూవర్ అనేది చేసుకోవాలి. సో నేను ఈ సైడ్ కూడా మొత్తము ఎప్పుడైనా మీరు ఒకవేళ ఫేషియల్ హెయిర్ రిమూవర్ చేసుకుంటుంటే రేజర్ తోని ఈ ఈ నోస్ నుంచి ఈ పార్ట్ ని వదిలేయండి, చేయకండి. ఎందుకంటే ఇట్లా ఈ ఈ ఏరియా అనేది సెన్సిటివ్ ఉంటది, చాలా సెన్సిటివ్ ఉంటది. సో స్క్రాచెస్ జల్దీ పడతాయి. సో చేసుకోకండి. అండ్ ఇంకొకటి, మీరు హెయిర్ లైన్ ఉంటది కదా ఈడ, సో మనకి ఇట్లా ఉంటది కదా, ఇక్కడికి వెళ్ళకండి ఎక్కువ. వెళ్ళినా కూడా మొత్తం ఇట్లా పెట్టి ఇట్లా ఫింగర్ ఇది పెట్టి ఈ పార్ట్ నుంచి ఇది చేసుకోండి. మీరు ఇది మిస్టేక్ గా దబదబా చేసుకున్నారు అనుకోండి, గలీజ్ గా కనిపిస్తుంది. సో ఆక్వర్డ్ ఉంటది అంట, బాగా అనిపించదు. సో ఈ పార్ట్ తీయకుండా దీనికి ఒక కొంచెం వదిలి మిగతా హెయిర్ అంతా తీసేస్తే సో మీకు ఇట్లా కనిపిస్తుంది నీట్ గా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు డిఫరెంట్. సో అట్లా ఉంటది. సో నేను ఇక్కడ కూడా అలోవెరా జెల్ అప్లై చేసేసి సేమ్ అదే డైరెక్షన్ మనము దీనికి కూడా పాటించాలి. సో ఇట్లా
ఇంకా కొంచెం తీసుకొని, సో నా స్కిన్ పైన లిటరల్ గా చెప్తున్నా ఏం అప్లై చేయలేదు. ఒక మాయిశ్చరైజర్ కూడా అసలు ఏం అప్లై చేయలే, లిప్ బామ్ కూడా అప్లై చేయలేదు. సో నా న్యాచురల్ ఇట్లనే ఉంటుంది స్కిన్. ఈడ కొన్ని కొన్ని మచ్చలు ఉంటాయి, ఇక అవి సర్వసాధారణం. ఎన్ని లక్షలు పోసి మెయింటైన్ చేసినాం, అంటే ఎన్ని వేలు పోసి మెయింటైన్ చేసినా కూడా వేస్ట్ అన్నమాట. సో ఇట్లా అన్నమాట. సో ఫోర్ హెడ్ కూడా ఇట్లా కిందికే. సో నేనైతే హెయిర్ లైన్ చూసుకొని చేసుకోండి, మెల్లగా చేసుకోండి. ఐబ్రోస్ దగ్గర జాగ్రత్త, ఎందుకంటే అక్కడిక్కడ అవుతుంది మళ్ళా. సో ఇట్లా చూసారా, ఐబ్రోస్ కూడా వేసుకోవచ్చు మనం. అబ్బాబ్బా, ఐబ్రోస్ కూడా మనము రేజర్ తోని చేసుకోవచ్చు. నేను మసాలు చేసుకుంటా అప్పుడప్పుడు, ఎమర్జెన్సీలో ఎక్కడికైనా పోయేది ఉంటే. సో ఇట్ సైడ్ కూడా తీసేసి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మొత్తం నెక్ మొత్తము రేజర్ తోని ఫేస్ రేజర్ తో చేసుకున్నాను. సో ఇప్పుడు నా స్కిన్ చూడొచ్చు మీరు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఐస్ క్యూబ్ ఉంటుంది కదా, సో ఐస్ క్యూబ్ మొత్తం ఫేస్ కి అంతా ఒక 2 minutes మసాజ్ చేయండి. సో నేను ఏమైందంటే ఐస్ క్యూబ్ తెచ్చి గిన్నెలో పెట్టుకున్నా, అవి కరిగిపోయినాయి. అంత ఎండ కొడుతుంది లిటరల్లీ, మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఈ వీడియో చేస్తున్నాను నేను. సో ఇట్లా మొత్తం టిష్యూ తీసుకోండి, అదే నీళ్ళల్లో నేను టిష్యూ వేసిన. సో ఇట్లా టిష్యూ తీసుకొని మొత్తము ఇట్లా వైప్ చేసేసేయాలి. సో మంచిగా ఉన్న ఏదైనా చిన్న చిన్న హెయిర్ అండ్ ఏమన్నా డర్ట్ అదంతా ఉంటే పోతుంది. సో ఇట్లా మంచిగా మొత్తం తుడుచుకున్నాక ఎంత హెయిర్ వస్తుంది తెలుసా దీనిపైన. సో లిటరల్లీ చాలా హెయిర్ వస్తుంది. సో ఇట్లా మొత్తం తుడిచేసుకున్నాక సో నెక్స్ట్ స్టెప్ ఏంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో నేను డాక్టర్ షేఫ్ వాళ్ళది ఆల్మండ్ స్క్రబ్ తీసుకున్నాను అనమాట. సో డాక్టర్ షేఫ్ వాళ్ళ ఆల్మండ్ స్క్రబ్. సో ఇది బాడీ అండ్ బోత్ బాడీకి ఫేస్ కి యూజ్ చేయొచ్చు. సో ఎవరికైనా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. దీని ప్యాకేజింగ్ అయితే ఇట్లా వస్తుంది అనమాట. సో ఎవరికైతే ఆ ఏమంటారు డ్రై స్కిన్, కొంచెం పిగ్మెంటేషన్ స్కిన్ ఉంటది కదా, సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఆల్మండ్ ఉంది కాబట్టి సో స్మూత్నింగ్ అంటే ఏమంటారు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అన్ని స్క్రబ్స్ అన్ని ఫేస్ ప్యాక్లు పడవు. సో దీంట్లో ఆల్మండ్ ఉంది కాబట్టి మీ స్కిన్ ని డ్రై కాకుండా ఉంచుతుంది, మాయిశ్చర్ గా ఉంచుతుంది. అండ్ మీ డస్ట్ ఏదైతే ఉంటుందో మీ ట్యానింగ్ కానీ ఒక లేయర్ ఆఫ్ స్కిన్ ట్యానింగ్ కానీ అంత బాగా రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో దీంట్లో అలోవెరా చి కలమాక్ ఉంది, ఇంకా బాదం 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 ఉంది, ఆల్మండ్, ఇంకా కర్రీ లీవ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇట్లా మనకి ఈ ప్యాకేజింగ్ వస్తుంది. ఎంత ఉంది, పెద్ద డబ్బా. సో దీని యాక్చువల్ ఎంఆర్పి ప్రైస్ 225 ఉంది. సో నాకు 220కి 5 రూపాయలు తక్కువ పడ్డది అంతే. సో నేను కొంచెం స్క్రబ్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ మీరు మొత్తం ఫేస్ ని వైప్ చేసి పెట్టుకోండి, లేదా ముఖం ఇట్లా తడుపుకోండి మొత్తం. ఎందుకంటే స్క్రబ్ కి కొంచెం మనము వాటర్ కంటెంట్ అనేది ఇవ్వాలి. సో స్క్రబ్ ఇంత సరిపోతుంది మన మొత్తం ఫేస్ కి. ఇది బాడీకి కూడా యూజ్ చేయొచ్చు. సో బాడీకి కూడా యూజ్ చేయొచ్చు. దీంట్లో ఇట్లా బటర్ లైక్ ఫినిష్ ఉంది అనమాట. సో డ్రై స్కిన్ వాళ్ళైతే పక్కా ఇది ఒకసారి ట్రై చేయండి. కొంచెం కొంచెం క్వాంటిటీ ఆఫ్ స్క్రబ్ మొత్తం మనం అప్లై చేసుకున్నాము. సో నాకు ఇక్కడ పోసుకోపోయింది, ఇప్పుడు నేను ఎట్లా చేయాలనేది నాకు అర్థమవుతుంది, మండుతుంది. సో కొంచెం ఇట్లా వాటర్ తీసుకోండి, వాటర్ అనేది ఇట్లా హ్యాండ్ కి డ్యాబ్ చేసుకోండి. సో ఇట్లా మొత్తం మంచిగా స్క్రబ్ చేసుకోండి. సో నాకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉండవు, వైట్ హెడ్స్ ఉంటాయి కానీ ఓన్లీ ఇక్కడ సైడ్, అవి కూడా కొంచెం ఉంటాయి. నేను ఇట్లా చేయితో ననేస్తే వచ్చేస్తాయి. సో కొంతమందికి చాలా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి. సో నేను దానికి కూడా ఆ ఒక నెక్స్ట్ వీడియో లేకపోతే వేరే వీడియోలో చూపిస్తాను. సో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలని. మనకి మంచి మంచి స్టిక్కర్స్ దొరుకుతాయి ఇట్లా మన బ్లాక్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవింగ్ స్టిక్కర్స్. సో అందులో ఆ స్టిక్కర్స్ తీసుకొని ఒక 10 minutes పెట్టుకొని స్టీమ్ ఇచ్చినాక స్టిక్కర్ అనేది అప్లై చేయాలి. సో మీకు బాగా ఏమైతుంది అంటే ఆ స్టీమ్ ఇవ్వడం వల్ల బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్
అవి ఇట్లా పాపప్ అయితాయి. దాని తర్వాత స్టిక్కర్ పెడితే ఆ స్టిక్కర్ కి మొత్తం స్టిక్ అయిపోయి మీరు ఒక 10 మినిట్స్ తర్వాత రిమూవ్ చేసేస్తే బాగా వచ్చేస్తాయి అన్నమాట. సో మీకు ఈ టిప్ బాగా పనికొస్తదని అనుకుంటున్నాను. సో ఇంకా కొంచెం తీసుకోవాలి మనము నెక్ కి స్క్రబ్. సో కొంచెమే స్క్రబ్ ఏంటంటే ఇంత తీసుకుంటే మనకు మస్తు అయిపోతుంది. సో చాలా ఎక్కువ అయిపోతుంది అన్నమాట. మొత్తము నెక్ నెక్ ఏరియా కూడా కవర్ చేయాలి ఏది చేసినా. నేను చెయ్యకనే నా ఫేస్ కి నెక్ కి బాడీ మూడు మూడు కలర్లు ఉంటది. ఇప్పుడు మన జెండా కలర్ ఎట్లా అట్లా ఉంటుంది నాది. బాడీ ఒక కలర్, ఫేస్ ఒక కలర్, నెక్ ఒక కలర్, హ్యాండ్స్ ఒక కలర్ అట్లా. సో చాలా మినిమైల్గా ఉన్నాయి, అంటే చాలా తక్కువ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నాయి అనుకోండి. ఇట్లా ఫింగర్ పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకుంటా ఆపోజిట్ డైరెక్షన్ ఇట్లా అనండి. ఇట్లా అంటే ఏమవుతుందంటే అవి వెళ్ళిపోతాయి చాలా తక్కువ. ఇప్పుడు నాలాగా ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఇట్లా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇంకొకటి యాక్నీ ఉన్న వాళ్ళు, పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు స్క్రబ్ ని అవాయిడ్ చేయండి. మీరు మైల్డ్ ప్యాక్స్ లేదంటే మైల్డ్ క్లెన్జర్స్ యూజ్ చేయండి. సో మీకు దాని వల్ల స్క్రబ్ వల్ల ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది యాక్ని. సో చాలా మంది తెలియక యాక్ని ఉన్న వాళ్ళు ఫేషియల్ చేయించుకుంటారు. సో అందుకే యాక్ని ఉన్న వాళ్ళకి ఫేషియల్ చేయించుకున్న రిజల్ట్ ఉండదు అనమాట. సో చూసి మీరు ఒకవేళ మీకు ఫేషియల్ చేసుకోవాలి లేదంటే ఎవరైనా బ్రైట్స్ వీడియో చూస్తున్నట్టయితే మీరు మైల్డ్ గా అంటే స్క్రబ్ లేనివి కూడా ఉంటాయి అన్నమాట ఫేషియల్స్. అవి చేసుకోండి. దానివల్ల మీకు మంచి రిజల్ట్ ఉంటుంది, గ్లో అవుతుంది, పింపుల్స్ కూడా ఎక్కువ స్ప్రెడ్ కావు. సో నాకు ఒకటి రెండు ఉన్నాయి కాబట్టి నేను స్క్రబ్ యూజ్ చేస్తా. ఒకవేళ అప్పుడప్పుడు మనకి సీజన్ వల్ల కానీ బాడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ అప్పుడప్పుడు ఎక్కువ పింపుల్స్ అయితే అప్పుడు మీరు ఓన్లీ ప్యాక్ వేసి ఏమన్నా మైల్డ్ స్క్రబ్స్ అంటే శనగపిండిలో కొన్ని పాలేసి అది స్క్రబ్ లాగా వాడుకోండి. అంతేగాని మీరు స్క్రబ్స్ యూజ్ చేయొద్దు. సో యూజ్ చేయడం వల్ల ఎక్కువ అవుతాయి, యాక్ని ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పింపుల్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ ఇది ఇట్లా అంటాం, ఇక్కడ ఏం పింపుల్స్ లేవు, అదే హ్యాండ్ తోని ఇప్పుడు ఈడ స్క్రబ్ చేస్తాము. సో ఇక్కడ ఉన్న బ్యాక్టీరియా ఇక్కడ ఉన్న అంతా ఇక్కడ టచ్ అవుతుంది. మళ్ళీ ఎక్కువ పింపుల్స్ ఇక్కడ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ యాక్ని ప్రోన్ స్కిన్ ఉంటది కాబట్టి. సో స్క్రబ్స్ అందుకే అవాయిడ్ చేయమని చాలా మంది చెప్తారు. సో నేను అది రియల్ గా చూసిన కాబట్టి చెప్తున్నాను. సో మంచిగా స్క్రబ్ చేసుకోండి. సెన్సిటివ్ మొత్తం ఫేస్ అంతా వైప్ చేసేసేయండి. సో టిష్యూ లేకపోతే ముఖం కడుక్కొని. ఇప్పుడు నేను ముఖం కడగాలంటే మళ్ళీ బయటికి పోవాలి, వీడియో చేసుడు తక్కువ, అక్కడిక్కడ తీడు కూడా ఎక్కువ ఉంటాయి, అందుకే టిష్యూ వాడుతున్నా. సో ఇట్లా మొత్తం ఎంత ట్యానింగ్ వస్తుంది తెలుసా, లిటరలీ చూడండి ఈ ఎల్లో ఎల్లో అనిపిస్తుందా ఇట్లా. సో మొత్తం ఒకసారి ఒక వెట్ వైప్ తో తుడిచేసినాక మళ్ళీ ఫ్రెష్ తీసుకోండి. ఫ్రెష్ తీసుకొని మళ్ళా మొత్తం తుడవండి. ఫస్ట్ అయితే ఈ దీంతో మొత్తం క్రిస్టల్స్ అవి ఉంటాయి కదా, అంటే స్క్రబ్ పార్టికల్స్ అయిపోయే వరకు స్క్రబ్ చేయాలి. అవి అయినా కొంచెం కొంచెం ఉంటాయి. సో వీటిని మనము ఇంకొక డ్రై దాంతో తుడవాలన్నమాట. సో ఎప్పుడైనా స్క్రబ్ ఎక్కువసేపు చేసుకోకండి, ఒక 2 to 3 minutes దాకా సరిపోతుంది. బాగా ట్యాన్ ఉన్న వాళ్ళు అయితేనే ఎక్కువసేపు స్క్రబ్ చేసుకోండి. మీకు ఇవి క్రిస్టల్స్ కనిపిస్తుంది కదా, సో ఇవి పార్టికల్స్ అన్నమాట దానివి. సో పోవు అవి, అవితో ఇప్పుడు మనము ఆగమాగం కావాలి. సో నేను మొత్తం క్లీన్ చేసేసినాక మీకు నెక్స్ట్ స్టెప్ ఏందనేది చూపిస్తా. సో నేను మొత్తం ఆ పార్టికల్స్ అన్నిటిని రిమూవ్ చేసుకొని మళ్ళీ వెట్ వైప్ తోని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో మొత్తం క్లీన్ చేసుకున్నాక సో నేను టెక్ వాళ్ళది ఫ్రూట్ ఫేస్ ప్యాక్ తీసుకున్నాను అనమాట. సో ఇందులో పపాయ అవన్నీ ఉంటాయి అనమాట, లెమన్ పపాయ అవన్నీ ఉంటాయి. సో ఇది మొత్తము మనము కొన్ని వాటర్ మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, లేదు అంటే మొత్తం ఇది ట్యాన్ రిమూవింగ్ కూడా అవుతుంది దీంతో. సో ఇందులో పపాయ ఉంది కాబట్టి, సో పపాయ ఏంటంటే ట్యాన్ అనేది రిమూవ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇంకొకటి పపాయ వల్ల ఏమైనా డార్క్ పిగ్మెంటేషన్ ఇట్లా లేకపోతే మన యాక్ని స్పాట్స్ ఉన్నా కూడా మనకు మంచిగా రెడ్యూస్ అవుతాయి అనమాట. సో ఇది ఒకసారి ట్రై చేద్దామని నాకు చాలా రోజుల నుంచి ఉండే, అందుకని సో ఇది తీసుకున్నా. దీని ప్రైస్ కూడా నాకు రీజనబుల్ గానే ఉండే.
సో దీని యాక్చువల్ ప్రైస్ 299 అయితే నాకు 250కో ఏమో వచ్చింది. హ్యాండ్ పైన కొంచెం తీసుకుంటున్నాను. సో మీరు ఏ ప్రోడక్ట్ అయినా కూడా కొంచెం ఇట్లా షేక్ చేసి వేసుకోండి, అంటే అప్లై చేసుకోవడం కానీ ఏదైనా. సో ఇప్పుడు మనము మొత్తము ఫేస్ పైన అప్లై చేస్తున్నా, దీని స్మెల్ ఎట్లా వస్తుంది నాకు అర్థం కావట్లేదు స్మెల్, కాకపోతే బాగానే ఉంది. ఓ గాడ్, స్మెల్ భరించలేకపోతున్నా నేను. సో ఇట్లా మొత్తం మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి. ఎట్లా అనిపిస్తుందో, భయం అవుతుందా నన్ను చూస్తే? భయం వేషాలు వేసుకుంటారు చూడండి జాతరలో, అట్లానే ఉన్నా అని అప్లై చేస్తలేను. సో మొత్తం నెక్ కూడా అప్లై చేసుకోండి. ఇంకా కొంచెం తీసుకొని ఇది మన ఒక్కసారికి అయిపోగొట్టేటట్టు నేను. సో ఇట్లా మొత్తం, సో మనము ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాము. సో ఇది మొత్తం డ్రై అయితే అయిపోయింది. సో దీన్ని మొత్తం ఇప్పుడు రిమూవ్, సో డ్రై అయితే అయిపోయింది కాబట్టి, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వెట్ వైప్ ఉంటుంది కదా, వెట్ వైప్ తీసుకొని వెట్ వైప్ తీసుకొని మొత్తము సేమ్ మనము ఇట్లా అపోజిట్ డైరెక్షన్ లో ఇట్లా తుడుచుకుంటా స్క్రబ్ లాగా చేసుకుంటా తుడవాలి. సో ఒక పని చేద్దాం మనము, ఏంటంటే ఇప్పుడు మొత్తం ఫస్ట్ వాటర్ తోని దీన్ని వెట్ చేయండి. వెట్ చేసినాక సో దీన్ని ఇట్లా 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 మెల్ట్ చేయండి. సో అప్పుడు మీకు జల్దీ మన ప్యాక్ అనేది రిమూవ్ అవుతుంది. లేదు అంటే మీకు చాలా టైం పడుతుంది మళ్ళీ ప్యాక్ రిమూవ్ కావడానికి, మళ్ళా మంచిగా రిమూవ్ కాదనమాట. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఏమైనా డర్ట్ ఉన్నా, ఏమన్నా పోర్స్ నుంచి ఏమైనా ఉన్నా మంచిగా క్లీన్ అయిపోతుంది అనమాట. మీ స్కిన్ అనేది మంచి సాఫ్ట్ అండ్ స్మూత్ అవుతుంది. ఏమైనా డెడ్ స్కెల్ చీ డెడ్ స్కిల్స్ ఏమన్నా డర్ట్ ఉన్నా మంచిగా రిమూవ్ అవుతుంది. సో మంచి ఇట్లా స్క్రబ్ లాగా వేసుకుంటా రిమూవ్ చేయాలి. ఈ నోస్ చుట్టూ ఎక్కువ చేయండి. స్క్రబ్ అయినా సరే, ఫేస్ ప్యాక్ అయినా సరే, నోస్ చుట్టూ మంచిగా ఇట్లా స్క్రబ్ చేసుకుంటా. సో ఒక వాటర్ బౌల్ పెట్టుకోండి ముందు, మంచిగా బౌల్ పెట్టుకుంటా మీకు చేతు కొన్ని వాటర్ తీసుకోవాలన్నా మంచిగా ఉంటాయి. సో ఇట్లా మంచిగా చూసుకొని సో మంచిగా చేసుకున్నాక మీరు మాయిశ్చరైజర్ అన్న తీసుకోండి, లేదంటే మీ దగ్గర ఏదైనా క్రీమ్ ఉంటుంది కదా, ఫేస్ మసాజ్ క్రీమ్ అయినా సరే, ఆల్మండ్ ఆయిల్ అయినా సరే, కోకోనట్ ఆయిల్ అయినా సరే తీసుకొని మంచి ఇట్లా 2 ఫింగర్స్ కి తీసుకోండి. ఇక్కడ ఇక్కడ ఇట్లా అప్లై చేసుకోండి నెక్ కొంచెము. సో ఇప్పుడు ఇట్లా బాగా ఇట్లా అని ఇట్లా మంచిగా ప్రెజర్ ఇచ్చుకుంటా మసాజ్ చేసుకోండి. సో నెక్ కూడా మంచిగా మసాజ్ చేసుకోండి. ఇట్లా నా జుట్టు మధ్యలో వస్తుంది గైస్. సో మంచి ఇట్లా ఫోర్ హెడ్ పైన కూడా ఫోర్ హెడ్ పైన కూడా ఇట్లా, ఐస్ పైన కూడా ఇట్లా మంచిగా లిప్ బామ్ అప్లై చేసుకోండి. అయిపోతాయి ఇక మంచిగా క్లీనప్ అయితే అయిపోయింది. సో నా స్కిన్ ఎట్లుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు నా స్కిన్ పైన ఏం మేకప్ లేదు, ఏం లేదు. సో మీరు చూడొచ్చు నా స్కిన్ ముందు ఇప్పుడు.
సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో అంతే వీడియో. బాయ్.